హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఆలూతోటి స్నాక్స్ చూపిస్తున్నాను. ఈజీగా నేను ఎలా చేసుకోవాలి ఏంటని రెసిపీ చెప్పేస్తున్నాను. నోట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఆలూసు, గరం మసాలా, ధనియాల పౌడర్, బ్రెడ్, ఉప్పు అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఉల్లిపాయ, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ. నెక్స్ట్ ఇంకా నేను చూపించే విధంగా ఆలూస్ని అలా స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా. ఇంకా మనకి ఇలా చేతికి ఆలూస్ ఇలా తగలకుండా స్మాష్ అయిపోయేటట్టుగా మెత్తగా అలా స్మాషర్తో కానీ చేతితో కానీ చేసుకొని ఇంకా ఉల్లిపాయ వేసేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా అలాగే వేసుకోవాలి. ఇంట్లో చిల్లీస్ ఉంటాయి కదా, మిక్సీతో గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ అండ్ ధనియాల పొడుము అండ్ నెక్స్ట్ గరం మసాలా అండ్ తగినంత ఉప్పు అన్నీ చూసుకొని నీట్గా వేసుకొని కలిపేసుకోవాలి. నీట్గా కలుపుకొని ఇది స్టఫింగ్, ఇది ఆలు స్టఫింగ్, మనం చేసే రెసిపీకి స్టఫింగ్ ఇది. ఇలా నీట్గా మనకి అంత కావాల్సిన విధంగా నీట్గా మెత్తగా అయిపోయేలాగా కలిపి పెట్టుకోవాలి. ఒక సైడ్కి పెట్టుకొని నెక్స్ట్ బ్రెడ్ చూపించాను కదా, బ్రెడ్ తీసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నీ పెట్టుకొని ఇంకా ఒక ప్లేట్ తీసుకొని వాటర్ తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని నేను చూపించే విధంగా అలాగా బ్రెడ్ వాటర్లో ముంచి అలా ప్రెస్ చేసి నీట్గా వాటర్ పోయేటట్టుగా చూసి అలాగ మనం తీసుకున్న ఆలు మిశ్రమాన్ని అలా పెట్టుకొని నీట్గా బాల్స్ టైప్లో మనకి ఏ షేప్ ఈజీగా ఉంటుందో ఆ షేప్ వైజ్ నేను చూపించే విధంగా షేప్ చేసుకోవాలి. చేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకొని ఇంకా నేను చూపించే షార్ట్స్, ఆలు షార్ట్స్ అట్లనే ఇంకా అలాగా నీట్గా చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడయింది చూసుకొని నేను ఇంకా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలాగ ఈ స్నాక్స్ చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. పైన క్రిస్పీగా లోపల ఆలు స్టఫింగ్ తగులుతా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. చాలా సూపర్ టేస్టీ ఎమ్మీ షార్ట్స్, ఆలు షార్ట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. థ్యాంక్ యూ.